హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెట్లను నరికేయటం ఇలాంటి కార్యక్రమం చేపట్టింది అదే కదమ్మా. అవును. ఇప్పుడు చెట్లను నరికేస్తే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందండి? హ్మ్. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా తెలిసి చేస్తుందా, తెలియక చేస్తుందా? అసలే ఆక్సిజన్ తక్కువై వస్తున్నారు జనాలు. అవును. అటువంటిది అడవుల్ని నరికేస్తూ ఉంటే, చెట్లను నరికేస్తూ ఉంటే, ఎక్కడో జీవించేటువంటి క్రూర మృగాలన్నీ కూడా సిటీలోకి రావాలని రేవంత్ రెడ్డి గారు ఏమన్నా కంకణం కట్టుకున్నారా? హ్మ్. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేసే పనులని కాస్త ఆలోచించి చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. అంటే బుల్డోజర్‌లు అవన్నీ తీసుకెళ్ళి మొత్తం చెట్లన్నీ నరికేస్తున్నప్పుడు అక్కడి నుంచి చాలా నెమళ్ళు అరవడం, జింకలు ఒక 2 జింకలు గూడా అదే చనిపోయాయి. అదే ఆ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి జంతువులు కానీ, క్రూర జంతువులు కానీ, సాత్వికమైనటువంటి జంతువులు కానీ ఎటు వెళ్ళిపోతాయి, ఎన్ని చనిపోయి ఉంటాయి? ఇలాంటివన్నీ ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించట్లేదు? పర్యావరణాన్ని రక్షించాలి అనేటువంటిది మనం అనుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేయాలి అని గవర్నమెంట్ అనుకుంటే ఎలాగా? ఇలాంటి వాళ్ళే దీపావళి రోజు పొల్యూషన్ అవుతుంది, టపాకాయలు కాల్చొద్దు, వినాయక చవితి రోజు ఇష్టం వచ్చినట్టు బొమ్మలు పెట్టద్దు, మట్టితో చేసినవే పెట్టండి, ఇలాంటి ఉపన్యాసాలు ఎందుకు ఇస్తారు? మనం చేయాల్సింది మనం చేయకుండా జనాల మీద ఏదో రుద్దేద్దాం అనుకుంటే ఎలాగా? ఈ క్రూర జంతువుల్ని కానీ, సాత్వికమైనటువంటి జంతువుల్ని కానీ చనిపోతున్నాయి అంటే కేవలం కారణం పచ్చదనం అనేటువంటిది లేకపోవటమే. ఆ అవును. ఉన్న కొద్ది దాన్ని కూడా పాడు చేస్తే ముందేంటి అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం.